అసలు నిర్మాకు ఏమైంది? ఒకప్పుడు టాప్లో ఉండే నిర్మా కుప్పకూలిపోవడానికి కారణాలేంటి? మీరందరూ నిర్మా డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నారా? ఇప్పుడు లేదేమో కానీ చిన్నప్పుడు వాడే ఉంటారు కదా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది అనే యాడ్ వినే ఉంటారు కదా. క్రియేట్ చేసింది ఇతరే. అప్పట్లో ఇతను డిటర్జెంట్ మార్కెట్లో కింగ్. 60% మార్కెట్ షేర్ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన హోల్డింగ్ షేర్ 6కి పడిపోయింది. ఎలా? నిర్మా మార్కెట్లో నుండి ఎలా పతనమైంది? అలాగే నిర్మా గర్ల్ స్టోరీ కూడా తెలుసుకుందాం. ఇది జరిగింది 1945లో. గుజరాత్ పఠాన్లో కర్షన్ భాయ్ పటేల్ జన్మించాడు. అతని తండ్రి కోదీదాస్ పటేల్ ఒక పేద రైతు. అయితే పేదవాడైనా డబ్బులు లేకపోయినా అతను తన కొడుకుని చదివించడంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నా కొడుకు చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తే ఈ పేదరికం నుంచి బయటపడొచ్చని, చదువు మాత్రమే ఈ దుస్థితి నుంచి బయటపడేయగలదని అతను నమ్మాడు. కానీ కర్షన్ భాయ్కి వ్యాపారం చేయాలని గట్టిగా ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాడు. అప్పుడతని వయసు 21. వెంటనే లాబొరేటరీలో అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. తర్వాత లాల్ భాయ్ గ్రూప్ కాటన్ మిల్స్లో అతను పనిచేశాడు. 1969వ ఏడాది గుజరాత్లో అతను కెమిస్ట్ మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ పొందాడు. దానివల్ల అతని కుటుంబ ఆర్థిక పరిస్థితులు కొంచెం మెరుగుపడ్డాయి. కానీ 1969లో దేశం మొత్తం కరువు ఏర్పడింది. ప్రజలకు 2 పూటల అన్నం దొరకడం కూడా కష్టమైంది. అలాంటిది వాషింగ్ పౌడర్ వేసి బట్టలు ఉతకడం అనేది చాలా కష్టం. అయినా వాషింగ్ పౌడర్ అనేది ఆ రోజుల్లో లగ్జరీ బడ్జెట్గా ఉండేది. చాలామంది దీనికి ఖర్చు చేసేవారు కాదు. ఉప్పు మరియు సోడాను బట్టలు ఉతకడానికి ఉపయోగించేవారు. సో ఈ ప్రాబ్లంని ఐడెంటిఫై చేసిన కర్షన్ భాయ్ అతను తన కెమిస్ట్ నాలెడ్జ్ యూజ్ చేసి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అనుకున్నాడు. అది చాలా తక్కువ ప్రైస్లోనే మంచి ఎఫెక్టివ్గా ఆ ప్రోడక్ట్ తయారు చేయాలి అనుకున్నాడు. సాయంత్రం వరకు జాబ్ చేసి ఆ తర్వాత వాషింగ్ పౌడర్ తయారు చేయడానికి ప్రయోగాలు చేసేవాడు. ఒకరోజు సాయంత్రం అతని కూతురు నిరుపమ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఘోరమైన కార్ యాక్సిడెంట్ అయింది. నిరుపమ కర్షన్ భాయ్ గారాల పట్టి. ఎంతో ఇష్టమైన కూతురు అక్కడికక్కడే చనిపోయింది. కూతురి మరణం అతన్ని మరింత కలిచివేసింది. అదే బాధలో కూరుకుపోకుండా అతని కూతురు పేరు దేశంలోనే కాదు ఫారిన్ కంట్రీస్లో కూడా నిలిచిపోవాలి అనుకున్నాడు. ప్రయోగాన్ని మరింత వేగవంతం చేశాడు. ఈ ప్రయోగంలో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రయత్నం మాత్రం ఆపలేదు. చాలాసార్లు ప్రయత్నం చేశాక ఫైనల్గా ఒకరోజు అతను ఆ ఫార్ములాను కనుగొన్నాడు. ఆ ఫార్ములాని దేశంలోని మార్కెట్ని కొత్త పుంతలు తొక్కించింది. ఆ వాషింగ్ పౌడర్ ఫాస్ఫేట్ ఫ్రీ. అలానే పర్యావరణానికి, బట్టలు ఉతికే చేతులకి ఎటువంటి హాని కలిగించదు. ఆ వాషింగ్ పౌడర్కి పెట్టిన పేరే నిర్మా. భాయ్ గారాల పట్టి నిరుపమ్మ ముద్దు పేరు నిర్మా. ఆ ప్యాకెట్ పై ఉన్న పాప కూడా నిర్మాని పోలి ఉంటుంది. ఆమెను సూచించే ఇమేజ్ అది. ఇప్పుడు ప్రోడక్ట్ రెడీ అయింది. కానీ దాన్ని అమ్మడం ఎలా అనేది పెద్ద టాస్క్. కర్షన్ భాయ్ చాలా మంది రీటైలర్స్ దగ్గరికి వెళ్లి ప్రోడక్ట్ గురించి చెప్తే కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కర్షన్ భాయ్ చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1 గవర్నమెంట్ జాబ్ చేస్తూ హ్యాపీగా ఉండటం. 2 ఇంటింటికి తిరిగి ఆ డిటర్జెంట్ పౌడర్ని అమ్మడం. అయితే కర్షన్ భాయ్ 2వ ఆప్షన్ని చూస్ చేసుకున్నాడు. ప్రజల నుంచి తిరస్కారాలు, వాళ్ల ఫీడ్బ్యాక్ని ఆలోచించకుండానే కర్షన్ భాయ్ రంగంలోకి దిగాడు. పొద్దున ఆఫీస్కి వెళ్లేటప్పుడు, సాయంత్రం వచ్చేటప్పుడు డిటర్జెంట్ పౌడర్ అమ్మడం మొదలుపెట్టాడు. కానీ మొదట్లో పెద్దగా ఫలితాలు రాలేదు. జనాలు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నప్పుడు జనాలకి తక్కువ ధరలోనే బట్టల మురికిని ఇట్టే వదిలిస్తూ సులభంగా మంచి రిజల్ట్స్ని తీసుకొచ్చింది నిర్మా. జీవితంలో బట్టల మురికి అనే పనిని సులభం చేసింది. జనాలు వాళ్ల పక్కింటి వాళ్లకు, చుట్టాలకు చెప్పడం మొదలుపెట్టారు. దాంతో నిర్మాకు చాలా బాగా అడ్వర్టైజ్మెంట్ అయింది. నిర్మా సేల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. నిర్మా ప్రోడక్ట్ కూడా కొత్తగా ముస్తాబైంది. ఈ సక్సెస్కి కారణం మంచి డిటర్జెంట్ పౌడర్ అండ్ తక్కువ ధర. అంతేకాకుండా ప్రజల ఆదరణని సొంతం చేసుకుంది. ఎందుకంటే అప్పట్లో ఉన్న హిందుస్థాన్ లీవర్ ఇప్పుడు హిందుస్థాన్ యూనిలీవర్ సర్ఫ్ చాలా డామినేటింగ్గా ఉండేది. ఈ సర్ఫ్ 1 కేజీకి 33 రూపాయలు ఉండేది. పేదవారికి అది కొనే స్తోమత ఉండేది కాదు. అందుకే చాలా తక్కువ ప్రైస్తో నిర్మాను అమ్మడం మొదలుపెట్టాడు. దేశమంతటా ఈ ప్రోడక్ట్స్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ ప్రోడక్ట్ ఇంతలా అమ్ముడుపోవడానికి కారణం మంచి క్వాలిటీనే కాదు, తక్కువ ప్రైస్ మరియు కర్షన్ భాయ్ ప్రజలకిచ్చిన నమ్మకం కూడా.
ఒకవేళ ఈ నిర్మా మీ బట్టల మురికి తొలగించకపోతే మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వబడునని చెప్పడంతో ప్రతి ఇంట్లో నిర్మా చూసే అవకాశం కలిగింది. కర్షన్ భాయ్కి లాభాల పంట పండింది. వచ్చిన లాభాలను మళ్లీ దానికి ఖర్చు చేసేవాడు. అటు జాబ్ చేస్తూ ఇటు బిజినెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ నుండి ప్యాకింగ్ అండ్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ వరకు అతనే చూసుకునేవాడు. అందుకే కర్షన్ భాయ్కి చాలా కష్టమైంది. అయినా 3 ఏళ్లు అలాగే పనిచేస్తూ వచ్చాడు. 1972లో మంచి సాలరీ వచ్చే గవర్నమెంట్ జాబ్కి రాజీనామా చేశాడు. అహ్మదాబాద్ దగ్గరలోని ఒక చిన్న ఫ్యాక్టరీలో కొంతమంది ఎంప్లాయీస్తో కూర్చొని ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ని స్టార్ట్ చేశాడు. అలా అప్పటి నుంచి 1988 వరకు అతను చాలా కష్టపడ్డాడు. తాను పడిన కష్టానికి నిర్మా పేరు మారుమోగిపోయింది. బట్ అందరికీ ఒకటే ప్రశ్న, సిటీ నుంచి మారుమూల ప్రాంతాలకు చేరుకొని ప్రోడక్ట్ అమ్ముడుపోవడానికి కారణమేంటి అని. కానీ దానికి కారణం కర్షన్ భాయ్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలని అనుకున్నాడు. 1975లో పూర్ణిమ అడ్వర్టైజింగ్ ఏజెన్సీతో కొలాబరేట్ అయ్యాడు. దానిలో వచ్చిన యాడ్ మళ్లీ నెక్స్ట్ 33 ఏళ్ల వరకు అదే యాడ్ కొనసాగింది. వేరే డిటర్జెంట్ పౌడర్ తీసుకొచ్చినా కూడా షాప్స్లో అలాగే ఉండేది. అంత ప్రత్యేకమైంది నిర్మా యాడ్లో. షాప్ కీపర్లు డబ్బులు కట్టి నిర్మాను తీసుకెళ్లేవారు. కానీ ముందే డబ్బులు కట్టడం కొంచెం కష్టమయ్యేది. అందుకే ముందు నిర్మాను తీసుకెళ్లి అవి అమ్ముడుపోయాకే డబ్బులు కట్టే మెథడ్ని కర్షన్ భాయ్ ప్రకటించాడు. దీంతో నిర్మా సేల్స్ మరింత పెరిగాయి. దీన్నే క్రెడిట్ సేల్స్ అంటారు. సో ఈ ఐడియా బాగా వర్కౌట్ అయింది. 1988 వరకు నిర్మాకు పోటీ ఇంకేదీ లేకుండా పోయింది. ఇక్కడే నిర్మా పప్పులో కాలేసింది. ఎందుకంటే రీటైలర్స్ అందరూ నిర్మా తీసుకెళ్తున్నారు కానీ డబ్బులు కట్టడం లేదు. అందుకే కర్షన్ భాయ్ మళ్లీ ఇంకో ఐడియా వేశారు. అదేంటంటే మార్కెట్లో ఉన్న నిర్మాని వెనక్కి తీసుకోవడమే కాదు. అప్పటి వరకు రేడియోలో యాడ్స్ వచ్చేవి కానీ మొదటిసారి టీవీలో యాడ్ని ప్రవేశపెట్టాడు కర్షన్ భాయ్. అప్పటి వరకు నిర్మాకి మంచి డిమాండ్ ఉండటం, మార్కెట్లో స్టాక్ లేకపోవడం, టీవీలో యాడ్స్ రావడంతో జనాలు నిర్మాను ఇంకా ఎక్కువగా అడగటం మొదలుపెట్టారు. దాంతో రీటైలర్లు చచ్చినట్టు డబ్బులు కట్టి నిర్మాని షాప్స్కి తీసుకెళ్లేవారు. ముఖ్యంగా టీవీ యాడ్స్ మహిళల్ని టార్గెట్ చేస్తూ ఎంతో కష్టమైన బట్టలు ఉతికే పనిని చాలా సింపుల్గా నిర్మాతో ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించడమే దీనికి కారణం. ఇలా క్రెడిట్ సేల్ ప్రాబ్లం సాల్వ్ అవ్వడమే కాదు, డిమాండ్ అండ్ నిర్మా మార్క్ మరింత పెరిగిపోయింది. దీన్ని చూసిన సర్ఫ్ హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ వాళ్ళు కూడా మనం ప్రైస్లో నిర్మాను ఎలాగూ కొట్టలేము, కానీ డీఫేమ్ చేసి మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో టీవీ యాడ్స్లో సర్ఫ్ క్వాలిటీ అండ్ ప్రీమియం ప్రోడక్ట్ కాబట్టి విలువైన దానికి ఎక్కువగా ఉంటుంది అనే లాజిక్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అంతేకాదు అప్పట్లో టీవీ సీరియల్స్లో ఫేమస్ అయిన కవితా చౌదరిని ఈ టీవీ యాడ్లో నటింపచేశారు. ఆమె ఎక్కువగా స్మార్ట్ ఉమెన్గా సీరియల్స్లో రోల్స్ ప్లే చేసేది. దీని ట్యాగ్ లైన్ డిటర్జెంట్ అనేది మంచిగా ఉండాలి కానీ చౌకగా కాదు అని ఇండైరెక్ట్గా నిర్మాను చౌక అని చెప్పేసరికి చాలా మందిలో చౌకముద్ర పడిపోయింది. దీనికి కౌంటర్గా నిర్మా ఓ కొత్త డిటర్జెంట్ సోప్ని తీసుకొచ్చి అప్పట్లో రామాయణ సీరియల్లోని సీత క్యారెక్టర్ని పరిచయం చేసి మంచి ప్రోడక్ట్ చౌక ధరలో వస్తున్నప్పుడు ఎక్కువ ధర ఎందుకు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి తిప్పికొట్టింది. అంతేకాక సౌందర్యమైన సబ్బు నిర్మా అని బాడీ సోప్ని కూడా తీసుకొచ్చింది. దీంతో సోప్ షేడ్స్ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇలా చాలా యాడ్స్ తీశారు. హీరోయిన్స్తో పాటు హేమ, రేఖ, జయ, సుష్మా అంటూ ఆడవాళ్లు బురదలో ఇరికిన అంబులెన్స్ని నెట్టే యాడ్ బాగా ఫేమస్ అయింది. ఇలా నిర్మా 60% మార్కెట్ తన కంట్రోల్లో పెట్టుకుంది. కానీ ఇప్పుడు నిర్మా షేర్ ఎంతో తెలుసా? కేవలం 6%. ఇలా 30 ఏళ్లలో నిర్మా ఘోరమైన పరాభవం ఎదుర్కొంది. నిర్మా బ్రాండ్ మార్కెట్లో లేకుండా పోయింది. దానికి చాలా కారణాలున్నాయి. 1990లో ఇండియా ఎకానమీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. మిడిల్ క్లాస్ పీపుల్ రిచ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. అంటే అప్గ్రేడ్ అయ్యారు. టీ తాగేవాళ్లు కాఫీ, రేడియో వినేవాళ్లు టీవీ, ఇలా అన్నట్టు. ఇక నిర్మా కూడా తన ప్రోడక్ట్ ధర తగ్గించడం తప్ప కొత్తగా ఏమీ చేయలేదు. కనీసం ప్యాక్ ని కలర్ఫుల్ గా కాకుండా బేసిక్ ఫార్మాట్ లోనే ఉంచడం మొదలుపెట్టారు. అంతేకాకుండా నిర్మా డిటర్జెంట్ ని మరిచిపోయి నిర్మా సోప్ డిటర్జెంట్ సోప్ అని, నిర్మా ఇన్స్టిట్యూట్ అని ఇలా నిర్మా చాలా ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చింది. కానీ నిర్మా కాంపిటీటర్స్ గోద్రేజ్, సర్ఫ్, ఐటీసీ చాలా మార్పులు తీసుకొచ్చింది. లైక్ సర్ఫ్ నుంచి సర్ఫ్ ఎక్సెల్ ప్యాక్లో కూడా కాలానికి తగ్గట్టు మార్పులు చేసుకుంటూ వచ్చింది. ఇక నిర్మా నిర్లైఫ్ ఫార్మా కంపెనీని, అలాగే నిర్మా యూనివర్సిటీ స్టార్ట్ చేసింది. దీనిలో ఇప్పుడు 10,000 మంది విద్యార్థులున్నారు. అలాగే నిర్మా ఉప్పు, నిర్మా సిమెంట్ అని చాలా ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది.
ఇక 2010లో కర్షన్ భాయ్ కాంపిటీషన్ తట్టుకోలేక నిర్మాను స్టాక్ మార్కెట్ నుండి తొలగించాడు. సో ఇప్పుడు నిర్మా సక్సెస్లో ఉందా అంటే ఉంది, కానీ నిర్మా పేరు లేకుండా పోయింది. డిటర్జెంట్లో టాప్ ఉండే నిర్మా పేరు ఇప్పుడు లేదు. కానీ మిగతా బిజినెస్లో నిర్మా 23,000 కోట్లతో మంచి లాభాల్లో ఉంది. కాకపోతే అప్పుడున్న పేరు ఇప్పుడు లేకుండా పోయింది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.